సంగారెడ్డి జిల్లాలో సాధారణ లోక్సభ ఎన్నికలు 7 గంటలకు మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వల్లూరి క్రాంతి మాట్లాడుతూ, జిల్లాలోని 1616 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఓటింగ్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి మరియు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పకడ్బందీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1616 పోలింగ్ స్టేషన్లలో అన్నిట్లో కూడా మాక్ పోల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి పోలింగ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్లకు మరియు పోలింగ్ అధికారులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టెంట్ అండ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు త్రాగునీటి సదుపాయం మరియు ఆశా ఎన్ఎంస్తో ఒక మెడికల్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే ఈరోజు పెయిడ్ హాలిడేగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.